అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామ సర్పంచ్ శ్రీలమ్మ గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ హేమంత్ రెడ్డి గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ సభను ఉద్దేశించి రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్వహించడం జరుగుతున్నది. గ్రామ సభలలో గ్రామాలలో ఉన్నటువంటి స్త్రీలైతేనేమి, యువత, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులుగా చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి, అలాగే గత ప్రభుత్వం పంచాయతీలో నిర్వీర్యం చేసి దాదాపు 7,600 వైఎస్ఆర్ గవర్నమెంట్. అదే ఈసారి మన యొక్క చంద్రబాబు నాయుడు గారు గాంధీజీ కలలు కన్న రాష్ట్రాన్ని చేయాలన్న చెప్పి, పల్లె సీమలే పట్టుకొమ్మలని చెప్పి ఆ రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారు రెంటిఫికేషన్ చేయడానికి శాయశక్తులుగా కృషి చేస్తున్నారు. అందుకే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇన్కమ్ ని రీజనరేషన్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో, అలాగే ఉపాధి హామీ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజు మన యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ఈ గ్రామ సభను నిర్వహించడం జరుగుతున్నది. అందుకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు చాలా ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దారులు వేరైనా జీవన తీరులు ఒకటేగా, గుణగణాలు వేరైనా మనుగడ మూలాలొకటేగా. పూచే పువ్వుకు వీచే గాలికి రాలే చినుకుకు రగిలే మంటకు తేడా ఏడా లేనే లేదుగా. ఇంగి నేల మనలను కలిపేసేలా సృష్టి రహస్యపు విశ్వాకృతికి అంకురార్పణం జరిగేనేమో అలా.